4 అవుతుంది నీ జ్ఞానం. అంటే జ్ఞానం పంచితే పెంచబడుతుంది. అందుకంటే ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ధ్యానం లేదో ఆ ఇంటికి మనం తిరిగి వెళ్ళి చెప్తున్నాం. చూడండి, తెలియని వాళ్ళకి పరమాత్మ ఎలా భూమి మీదకి వచ్చాడో అలాగే మనం ఇంటింటికి తిరిగి చెప్పడం వల్ల ఇది గొప్ప సేవ. ఈ సేవ వల్ల ఏం జరుగుతుంది అంటే మనం చేసిన పాపాలు పటాపంచలవుతాయి. నువ్వు ఇంత సేవ చేస్తే చిన్న పాపం, ఇంత సేవ చేస్తే పెద్ద పాపం. అర్థమైందా? అందుకని మనం ఆనందంగా ఉండడం కాదు, మనతో పాటు అందరము ఆనందంగా, చిన్న పెద్ద ఆడ మగ అందరూ ఆనందంగా ఉండడమే అమ్మ తత్వము. అంటే అమ్మ అందరైతారండి. అమ్మ కానోళ్ళని ఉన్నారా? పంది అమ్మనైతుంది, కుక్క అమ్మనైతుంది, కోడి అమ్మనైతుంది, మేక అమ్మ అవుతుంది, మనిషి కూడా అమ్మ అవుతుంది. అది గొప్ప విషయం కాదు. అవునా? గొప్ప విషయమా? ఎప్పుడు గొప్పదాన్ని అవుతావు నువ్వు అంటే నీలో అమ్మ తత్వం రావాలి. అంటే నీ బిడ్డల్ని మాత్రమే అమ్మ చూడడం కాకుండా అందరూ దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు అక్కడ అమ్మైపోవాలా. వారి దుఃఖాన్ని పోగొట్టే మార్గాన్ని వెళ్ళి చెప్పడమే అమ్మతత్వం. మదర్ తెరీసా అన్నారు. అమ్మతత్వం అంటే అందరికీ అమ్మైపోవాలా మనం. కంటేనే అమ్మని అంటే ఎలా? ఎందుకు రాశారు ఈ పాట? కంటేనే అమ్మ కాదు, మరి ఎవరమ్మా? కరుణించే ప్రతి దేవత అమ్మే కదా. చూడండి, అమ్మకి ఏముండాలా? ఏముండాలా? కరుణ. పాట సరిగా వినలే మీరు. అందుకే ఇక్కడ ఉన్నారా? లేరు. ఉండండి దయచేసి. దయచేసి అని నాకు అవసరం అనుడు అవసరం లేదు, కానీ అంటున్నా. ఎందుకంటే పాత మాస్టర్లు తిరుగుతున్నారు మీకోసం. వాళ్ళందరికీ ఒకసారి గడ్డే క్లాప్స్ కొట్టండి. బడా భీములు పాత మాస్టర్లందరికీ, మరి కొత్త మాస్టర్లందరికీ. చూడండి, కరుణ ఉంటే అన్నాడు. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా. అమ్మ అంటే దేవతనట కరుణ ఉంటే. మరి కరుణ ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. మరి కరుణ మనకంతా మన లోపల ఉన్నది, కానీ మూసుకపోయింది. మరి దానికి బదులు ఏం బయటకు వస్తుంది? వేషం, ఈర్ష. అప్పుడు దేవత వైతవా, రాక్షసు వైతవా? వెరీ గుడ్. ఇప్పుడు మనం ఎవరన్నాయి? రాక్షసులం. ఏడుంది మన దగ్గర కరుణ? వస్తుంది, తెలియదు మనకి కదమ్మా, కొందరికి తెలియదు. కాబట్టి కంటేనే అమ్మని అంటే ఎలా? కరుణించే ప్రతి దేవత అమ్మే కదా. అందుకని ఈరోజు ఎండలో ర్యాలీ చేసినాం మేము. ఎండలో ర్యాలీ చేస్తే అలసిపోయినప్పుడు దేనికోసం వెతుకుతాం? ఇక్కడ వచ్చింది ఆన్సర్. వెరీ గుడ్. దేనికోసం వెతుకుతాం? వెతకామా? నీళ్లు కాదు ఫస్ట్. చెట్టు కింద నిలబడితే చాలు. అన్నం తిన్నంత విలువ, నీళ్లు తాగినంత విలువ, ఏమో దొరికినంత విలువ దొరుకుతుందా లేదా? కనకనలాడే ఎండకు శిరస్సు మాడినా మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా. ఎండలో తన శిరస్సుని మాడగొట్టుకుంటుంది, తన నీడని మనకి. మరి ఆమె అమ్మ కాదా? చెట్టు కింది గోంగని ఎంత సేద తీరుతామండి అసలు మనం. ఒక చెట్టైనా పెట్టి ఉంచుతామా? ఉన్న చెట్లను నాశనం చేయకుంటే చాలు. ఇది నేను జోక్గా చెప్తలేను. మన బర్త్డే వచ్చిందంటే కేక్ కోయడం కాదు, చెట్టు పెట్టి చూపించాలి, కాపాడాలి. పెడితే అయిపోదు మళ్ళా. ఓ నేను పెట్టినా అని చెప్పుకోవడం కాదు. అది 1 సంవత్సరం కాపాడితే చాలండి, ఇంకా అవసరం లేదు. మళ్ళీ మీరు దాన్ని ముట్టాల్సిన అవసరం కూడా లేదు.